సభ అంటే ఎలా ఉండాలో భారతంలో చెబుతున్నాడు విదురుడు. నసా సభాయత్ర నసంతి వృద్ధాక. దీన్ని నేను మూల భారతం నుంచి గ్రహిస్తున్నా సంస్కృతంలో. సభ అంటే ఎలా ఉండాలో చెబుతాడు. అసెంబ్లీ ఉదాహరణకి శాసనసభ లాంటిది ఎలా ఉండాలంటే నసా సభ ఎత్ర నసంతి వృద్ధాక నతే వృద్ధా ఏ నవదంతి ధర్మం నాసౌ ధర్మో ఎత్ర న సత్యమస్తి నతత్సత్యం యచ్ఛలేనానువిద్ధం. నసా సభ ఎత్ర నసంతి వృద్ధా. పెద్దవాళ్ళు లేకపోతే అది సభ కాదు అన్నాడు. ఎప్పుడు మనం ధర్మ నిర్ణయ సభకి శాసనసభకు కూడా అనుభవం ఉన్న పెద్దవాళ్ళను కొంతమందినైనా పంపించాలి. అంతా కుర్రగ్యాంగను పంపిస్తే క్రికెట్ ఆడేస్తారు అక్కడ. అలాగని మొత్తం అందరినీ పళ్ళు అని మొత్తం రాలిపోయే పళ్ళు పంపేమనుకో సంతాప సభలే ఉంటాయి, ఇంక అసెంబ్లీలో ఇంకేం ఉండవు. రోజు ఓ సంతాప తీర్మానం ఉంటుంది, ఇంకా వాయిదా వేస్తారు. సంతాప తీర్మానం తర్వాత వాయిదా కదా, ఇంకా వాళ్ళకా పదవీకాంక్ష పోదు. మనకి ఏమిటో ఆయన బాగా ఏమిటో అనుభవం రేపొద్దున పోతాడు ఇక్కడ. అసలు ఇంట్లో ఎందుకు కూర్చోలేకపోతున్నాడు? 90 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటినప్పుడే ఇంట్లో కూర్చోవయ్యా నీకు ఎందుకు పదవి అని చెబుతుంటే 70 లేదు, 80 లేదు, 90 లేదు, చచ్చే వరకు పదవి అధవసంత. ఏదో రకంగా మనకు లోకంలో గుర్తుముడి ఈ పదవి ఏం లేకపోతే మళ్ళీ లయన్స్ క్లబ్బా, రోటరీ క్లబ్బా, ఇంకో క్లబ్బా, అదో క్లబ్ ఇక్కడ ఉండాలి. సభ అన్నాక పెద్దవాళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఊరికే ఏదో ఉన్నాం మేము పెద్దవాళ్ళం అని చెప్పడానికి కాదు. ఇక్కడ ఇంకో ఇద్దరు వచ్చి ఈయన కూర్చోబెట్టడం వీల్ చైర్లో, ఈ మాత్రానికి పెద్ద రకం ఎందుకు? నతే వృద్ధాయే నవదంతి ధర్మం. పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారు అంటే పిల్లలు యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు కొంచెం దెబ్బలాడుకుంటాడు. ఊరుకోండ్రా ఏంట్రా బోళ్ళు అనుభవం ఉందిరా మేము చూసాం బోళ్ళు మంది మీకు తెలిసిందే న్యాయమా అని కాస్త కూర్చోబెడతారు. అందుకని సభ అన్నాక పెద్దవాళ్ళు ఉండాలయా. పెద్దవాళ్ళు లేకపోతే వయస్సులో పెద్దవాళ్ళు లేకపోతే అది సభ కాదు. పైగా ఆ పెద్దవాళ్ళు ఉండి ఏం చేయాలంటే ఊరికే ఏదో పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకా ఊరికే నవ్వులుతూ కూర్చోవడం కాదు. ఇక్కడ మాటికి కాఫీ టీ తాగడం కాదు. ఇక్కడ ధర్మాన్ని చెప్పాలి. ధర్మాన్ని చెప్పినందుకు పెద్దవాళ్ళు ఎందుకు? ఆ ధర్మం కూడా ఎలా ఉండాలో చెబుతున్నాడు. నా సౌధర్మో ఎత్ర న సత్యమస్తి. ధర్మం ఎప్పుడూ మారిపోతూ ఉంటుందండి. ధర్మం శాశ్వతం కాదు. ఎప్పుడు ధర్మాలు మారిపోతాయి. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సభ అన్నాక పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు అన్నాక ధర్మాన్ని చెప్పాలి. ధర్మం అన్నాక సత్యంతో కూడుకుని ఉండాలి. సత్యం అన్నాక నిష్కపటంగా ఉండాలి. అలా ఉందా నీ సభలో? దుర్మార్గాలన్నీ జరిగే నువ్వు వీడియోలు తీసావు, నీకు నిద్ర పట్టమంటే ఎలా పడుతుందయా అని ఒక్కరోజు రాత్రి నిద్ర పట్టేందుకు జీవితం అంతా నిద్ర పట్టకుండా రేవెట్టాడు. అదే విదురుడు అంటే చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఉండమంటే ఉంటాను, పోతే పోతాను, నీ ఇష్టం, విషయం ఇదేం చెప్పేస్తాడు అంతే.